హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 75వ ప్రజెంటేషన్. మన అంశము గిడియన్ పార్ట్ 2, గిదియోను 2వ భాగము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బోధించడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, ఈ ఆధిక్యతని బట్టి మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా ప్రభా, మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నాలో ఉన్న బలహీనతలను మీరు సవరించి నా పాపమును క్షమించి మా ప్రభా దేన మనసు అనుగ్రహించి మీ మహిమ కొరకు నేను వాక్యము బోధించినట్లుగా నన్ను మీరు వాడుకోనమని, వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలకు మీరు తోడుగా ఉండి మీరేమైతే మాకు బోధించాలని ఉద్దేశిస్తున్నారో వాటిని గ్రహించి మేమందరం కూడా మీ రాకడ కొరకు సిద్ధపడే ధన్యతని మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కడవరి వర్షమును పొందుకునే ప్రజలని వారికి తెలుసు. వారు లోకమునకు పెద్ద కేక వర్తమానము బోధించాలనే విషయం వారికి తెలుసు. మూడుదూతల వర్తమానము దేవుడు బోధించడానికి ఈ బాధ్యతను వారికి అప్పగించారని అడ్వెంటిస్ట్ ప్రజలకు తెలుసు. అనగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు పీపుల్ ఆఫ్ లేటర్ రైన్, కడవరి వర్షాన్ని పొందుకునే ప్రజలు. గత ప్రజెంటేషన్లో గిదియోను మొదటి భాగము మనం చదువుకున్నాము. 7 సంవత్సరాలు దేవుని ప్రజలు వారు దేవునికి అవిధేయులుగా ఉండట కారణం చేత వారిని మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు 7 సంవత్సరాలు. గనుక వారిని ఆ బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు ఒక ప్రవక్తను ఆయన ఎన్నుకుంటాడు. ఆయనే గిద్యోను అని మనం నేర్చుకున్నాము. బానిసత్వంలోనికి వెళ్ళిన ఈ ప్రజలను మరలా తిరిగి తీసుకొస్తాడు, అంటే క్యాప్టివిటీని రివర్స్ చేస్తాడు. మోషే కూడా ఐగుప్తులో ఉన్న ప్రజలను వెనుకకు తీసుకొచ్చాడు. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ బానిసత్వంలో బబులోన్లో ఉన్న వారిని వెనుకకు తీసుకొని వచ్చారు. మిల్లరీ టైంలో కూడా మనం అదే చూస్తాము. ఆధ్యాత్మికంగా అంధత్వంలోకి వెళ్ళిన ప్రజలను మరలా దేవుడు వెనుకకు తీసుకొని వస్తాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వాక్యంతో మనము ఈ పట్టణాన్ని ప్రారంభిద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వాక్యము. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన అఫ్రోలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దొర్లగొట్టుచుండగా. సో దీనిలో దేవుడు గిద్యోనును పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో దీనిలో చెప్పాడు. ఆయన గానుగు చాటున గోధుమలను దొర్లగొట్టుచుండగా, ఆయన గానుగు చాటున ఉన్నాడు, అనగా గానుగ దగ్గర ఉన్నాడు. గానుగు దగ్గరగా ఉండి అతను గోధుమలను దొర్లగొట్టమంటే నూరుస్తున్నాడు, గొప్ప నూర్చినట్లుగా దాన్ని నూరుస్తున్నాడు. గిదియోను అనే మాటకు అర్థం ఏమిటంటే థ్రెషర్, అంటే నూర్చువాడు అని అర్థము. లేకపోతే ఇంకొక అర్థం ఉంది, డిస్ట్రాయర్, మైటీ వారియర్ అనే భావాలు ఈ పేరుకు ఉన్నాయి. గొప్ప యుద్ధ వీరుడని, లేకపోతే డిస్ట్రాయర్ అంటే పతనం చేసేవాడని, లేకపోతే నూర్చేవాడని. ఈ గిద్యోను ఈయన పనిలో ఈ 3 ఆయన
ఫుల్ఫిల్ చేస్తాడు, 3 నెరవేరుతాయి. సో కనుక దీనిలో ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే, గిద్యోను గానుగు చాటున, గానుగు దగ్గర ఉండి ఆయన గోధుమలను ఆయన నూరుస్తున్నాడు, దుర్లా కొడుతున్నాడు. దాని అర్థం ఏంటో మనం ఈరోజు చూస్తాం. ప్రకటన 14వ అధ్యాయము 18 నుండి 20 వరకు. ప్రకటన 14, 18 నుండి 20 వరకు. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందిన వాడు, ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రకటన 14వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదివాము. దీనికి ముందు ఏముంది, ఏ వర్తమానం ఉంది? 3 దూతల వర్తమానము ఉంది. అంటే 3 దూతల వర్తమానము బోధించడం అయిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఇక్కడ చెప్పారు. గానుగా అనే మాటకి ఇంగ్లీష్లో ఏమని ఉపయోగించారంటే వైన్ ప్రెస్. సో కనుక న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వాక్యంలో గానుగు అనే మాటకు, ప్రకటన 14వ అధ్యాయము దీనిలో ఉపయోగించిన ద్రాక్షల తొట్టి అనే మాటకు ఒకటే మాట, వైన్ ప్రెస్. దేవుని వర్తమానం బోధించిన తరువాత ద్రాక్షాలు తీసుకుని వెళ్ళి దేనిలో వేస్తున్నారు? ద్రాక్షాల తొట్టులో వేస్తున్నారు. సో ఇది మనము గమనించాలి. సో గిద్యోను ఎక్కడ ఉన్నాడు? గానుగు దగ్గర ఉన్నాడు. ఆయన గోధుమలను నూరుస్తూ ఉన్నాడు. గోధుమలను నూర్చడం అయిపోయిన తరువాత, సో మనం ప్రకటనలో అయితే దీన్ని ద్రాక్ష పళ్ళని చెప్పాడు, 2 ఒకటే. దీనిని దేనిలో వేస్తాడు? గానుగులో వేస్తాడు. వేటిని వేస్తాడనంటే తర్వాత మనము చదవబోతున్నాం. ప్రకటన 19వ అధ్యాయం 15వ వాక్యము. ప్రకటన 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఏం చేస్తాడు? దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిను త్రొక్కును. అంటే ఈ గోధుమలను నూర్చిన తర్వాత, లేకపోతే పరిపక్వమైన ఈ ద్రాక్షలను కోసిన తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు? తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. అంటే గానుగు వైన్ ప్రెస్ దేనికి సూచనగా ఉందంటే, దేవుడు వర్తమానం బోధించిన తర్వాత ఎవరైతే ఈ వర్తమానం అంగీకరించారో వారిని శిక్షిస్తాడు దేవుడు. సో గానుగ అనేది దేవుని వర్తమానం బోధించిన తర్వాత దానిని తృణీకరించిన ఈ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. అంటే ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? గోధుమలను నూరుస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? పొట్టుని తీసుకెళ్ళి కాల్ చేస్తాడు. అదేవిధంగా ద్రాక్షల పండ్లు కోస్తున్నారు. కోసిన తర్వాత ఎవరైతే వర్తమానం తృణీకరించారో దేవుడు వారిని శిక్షిస్తాడు. ప్రవచనంలో నూర్చువాడు, థ్రెషర్ అనే ఈ మాటకు చాలా భావము ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రవచనంలో. థ్రెషర్, నూర్చువాడు అనే దాని గురించి యెషయా 63వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. యెషయా 63వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచు బోస్రా నుండి బలాతిశాయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నదేమి?
ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. సో కనుక రక్తపు వస్త్రములు ధరించి ఏదోబు నుండి వచ్చుచున్న ఇతడెవరో? యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తున్నాడో ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఆ ద్రాక్ష ఈ తోటని ఆయన త్రొక్కినప్పుడు ఏమైందనంటే ఆ ద్రాక్ష యొక్క మరకలు శరీరం మీద పడతాయి, బట్టల మీద పడతాయి. అంటే దీనిలో ఏమి చెప్తున్నాడంటే, వర్తమానం బోధించిన తరువాత ఎవరైతే వీటిని తృణీకరిస్తారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఆగ్రహము రాబోతుంది. ఇదేమిటంటే కడవరి 7 తెగుళ్ళు. ఇక్కడ గిద్యోను ఆ గానుగ చాటున ఉన్నాడు. ఆ గానుగ దేనికి సూచనగా ఉందంటే కడవరి 7 తెగుళ్ళు. ఈయన ఒక్కసారి గోధుమలను వేరు చేసిన తర్వాత ఈ పండ్లను కోయటం అయిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే గానుగకు దగ్గరగా ఉన్నాం. గిద్యోను ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడే ఉన్నాం. సో ఇప్పుడు దేవుడు ఆయన వేరుపరుస్తున్నాడు, పండిన కాయలను కోస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత మిగతా వాటి అంతను తీసుకెళ్ళి గానుగుల తొట్టులో వేస్తాడు. ఈ విధంగా 7 తెగుళ్ళ కాలంలో దేవుడు మనుషులను శిక్షిస్తాడు కనుక శిక్షించినప్పుడు ఆ గానుగుల తొట్టులో ద్రాక్షాలు వేసి దానిని గానుగ చేసినప్పుడు ఆ చింది బట్టల మీద పడతాయి. దానికి సూచనగా చెప్తున్నాడు. కాకర 7 తెగుళ్ళు ఈ విధంగా ఉండబోతుందని సూచనప్రాయంగా దీన్ని చెప్తున్నాడు. సో కనుక ఇప్పుడు 7th డే అడ్వెంటిస్ట్ వారు ఎక్కడ ఉన్నారనంటే గానుగ దగ్గర ఉన్నారు. కొద్ది సమయంలో గానుగలోనికి వెళ్తారు. వర్తమానం వినకపోతే ద్రాక్ష పళ్ళను తొట్టులో వేసినట్లుగా ఈ వర్తమానం తృణీకరించిన దేవుడు దానిలో వేస్తాడు. ఆఖరి 7 తెగుళ్ళు. దేవుని యొక్క ఉగ్రతతో మరలా ఆయన వెనకకు రాబోతున్నాడు. సో కనుక దొర్లగొట్టువాడు, నూర్చువాడు, లేకపోతే కొట్టువాడు. గిద్యోను పని ఏమిటంటే ఆయన వర్తమానమును లోకమునకు ప్రకటించాలి. ఈ వర్తమానమును లోకమునకు ప్రకటించక మునుపు ఆయన ముందు ఆయన ప్రజలకే వర్తమానం బోధించాలి. ఈ 2 పనులు చేయాలి గిద్యోను. సో గిద్యోను ఎవరికి సూచనగా ఉన్నాడనంటే 144,000 మందికి ఆయన సూచనగా ఉన్నాడు. మీకా 4వ అధ్యాయములో కొన్ని వాక్యాలు చదువుదాం. 13 వరకు మనం చదువుదాం. మీకా 4వ అధ్యాయము నుండి మనం చదువుదాం. 1-2 వాక్యాలు. అంత్యదినములలో, అంత్యదినములు అంటే ఆదివారం చట్టము. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి పోతురు. మొదటి వాక్యంలో ఏం చెప్పాడు? అంత్యదినములలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు యెహోవా మందిర పర్వతం అంటే దేవుని యొక్క సంఘము, స్పిరిచువల్ చర్చ్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ఆదివారం చట్టం వచ్చినప్పుడు స్పిరిచువల్ టెంపుల్, దేవుని ప్రజలు 144,000 మంది వాళ్ళు పైకి ఎత్తబడతారు, ఎన్సైన్. ఆ విధంగా ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రం, సియోను అంటే దేవుని యొక్క మందిరం, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. యాకోబు దేవుని మందిరమునకు. యాకోబు దేవునికి సూచనగా అంతకుముందు చాలా ప్రజెంట్ చేసిన ముందు మనం నేర్చుకున్నాము. యాకోబు దేవుని ప్రజలకు సూచనగా ఉన్నాడు. అంత్యకాలం జీవించే దేవుని ప్రజలకు సూచనగా ఉన్నాడు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదాము రండి. ఈ 144,000 మంది బోధించినప్పుడు ఆ వర్తమానం అంగీకరించే వారి గురించి మాట్లాడుతూ దీనిలో అన్నాడు, తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. అంటే మనము ఆయన త్రోవలలో నడుచుకుందాం అంటే ఆయన త్రోవల్లో మనం లేము. సో మనము లేము. అదేవిధంగా
ఇతర అదర్ షీప్ వాళ్ళు కూడా లేరు, ఇద్దరు మార్గంలోనికి రావాలి. మీకా 4వ అధ్యాయము 6వ వాక్యము. మీకా 4వ అధ్యాయము 6వ వాక్యం. ఆ దినమున నేను కుంటి వారిని బాగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అని చెప్పాడు. మళ్ళా ఆ దినమున కుంటి వారిని బాగు చేయుదును. సో ఆదివారం చట్టం ఆ సమయంలో కుంటివారిని బాగు చేసిన. కుంటివారు అంటే ఎవరు? కుంటివారు అంటే ఎవరు గుర్తొస్తారు? కుంటివారు అని అంటే ఎవరు కుంటివారు? బైబిల్లో మనం చూస్తే యాకోబు కుంటివాడు. యాకోబు దేవునితో పెనుగులాడతాడు. పెనుగులాడినప్పుడు ఆయన తొంటి మీద కొట్టినప్పుడు ఆయన కుంటివాడు అవుతాడు. దీనిలో అంటున్నాడు, ఆ దినమున నేను కుంటివారిని బాగు చేయదును. సో ముందు దేవుడు ఏం చేస్తాడు? 144,000 మందిని ఆయన సమకూరుస్తాడు. ఈ మాట చెప్తున్నాడు, ఆ దినమున నేను కుంటివారిని బాగు చేయదును. ఆదివారం చట్టం ఆ సమయంలో ముందు దేవుడు ఏం చేస్తాడో ఆయన ప్రజలను ముందు ఆయన సమకూర్చుకుంటాడు. యాకోబు అనే అతనికి దేవుడి పేరు మారుస్తాడు. ఎప్పుడైతే అతను దేవునితో పోరాడి గెలుస్తాడో అప్పుడు నీ పేరు ఎక్కడి నుంచి యాకోబు కాదు, నీ పేరు ఏమన్నాడు? ఇశ్రాయేల్ అని చెప్పాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం, ఇశ్రాయేల్ అంటే జయించిన వాడు అని అర్థం. కనుక ఎవరైతే దేవునితో పోరాడి వారు జయిస్తారో వారికి ఇశ్రాయేల్ పేరు పెడతాడు. 144,000 మంది వారు నవీన ఇశ్రాయేలీలు. వీళ్ళు యాకోబు వాళ్ళే, వీరు పోరాడి గెలిచిన ప్రజలు. వీళ్ళకి దేవుడు ఇశ్రాయేల్ అనే పేరు పెడతాడు. ఎవరైతే దూతతో పెనుగులాడి వారు జయిస్తారో వారు ఇశ్రాయేలు. ఆ పేరు 144,000 మందికి దేవుడు పెడతాడు. మీకా 4వ అధ్యాయం 7వ వాక్యము. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. ఇక్కడ యెహోవా ఇంకా వాళ్ళకి శాశ్వత కాలము రాజుగా ఉంటాడు. ఒకసారి వాళ్ళని సమకూర్చుకున్న తర్వాత కుంటివారిని సమకూర్చుకుంటాడు, తర్వాత వేరే జనాన్ని సమకూర్చుకుంటాడు. ఆ విధంగా సమకూర్చుకున్న తర్వాత ఇంక ఎప్పటికీ శాశ్వత కాలము దేవుడు వారికి రాజుగా ఉంటాడు. కనుక మీకా 4వ అధ్యాయము ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు 144,000 సమకూర్చుకుంటాడు. వీళ్ళు లోకంలో ఉన్న దేవుని ప్రజలందరినీ కూడా సమకూర్చుకుంటారు. అది అయిపోయిన తర్వాత దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి రాజుగా శాశ్వత కాలం వారిని పరిపాలన చేస్తాడని చెప్తున్నాడు. మీకా 4వ అధ్యాయం 8వ వాక్యము. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. మందల గోపురమా అంటే మంద అంటే ప్రజలు, గోపురం అంటే చర్చ్. సో క్రైస్ట్ చర్చ్. మందల గోపురం అంటే క్రీస్తు, మందల గోపురం అంటే క్రైస్ట్ చర్చ్, దేవుని సంఘము. మందల గోపురమా, సియోను కుమార్తె. సియోను కుమార్తె అన్న కూడా దేవుని సంఘమే. సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగు చేసేదను. మరలా నీకు ప్రభుత్వాన్ని ఇస్తానని చెప్పాడు. ఏంటి ప్రభుత్వం అని అంటే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆయనకు ప్రభుత్వాన్ని ఇచ్చాడు. ఆయన ఈ లోకాన్ని పరిపాలన చేయాలి. పాపం చేయడం ద్వారా దాన్ని పోగొట్టుకున్నాడు కనుక మరలా ఈడెన్ మళ్ళీ రెస్టోర్ చేస్తాడు దేవుడు. మళ్ళీ వారికి ప్రభుత్వం చేసే ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. మీకా 4వ అధ్యాయం 9-10 వాక్యాలు. నువ్వెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి ఆ స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమార్తె అంటే రెమనెంట్ పీపుల్, శేషించబడిన వారు 144,000 మంది. సియోను కుమార్తె ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నువ్వు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ఏమన్నాడు? దేవుని ప్రజలు వారు ఎక్కడికి వెళ్తారో బబులోనికి వెళ్ళిపోతారో, బబులోనికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు అక్కడనే నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఏ విధంగా అయితే పురాతన ఇశ్రాయేలీయుల్ని వారి బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు వెనక్కి తీసుకుని వస్తానని వాగ్దానం చేశాడో, అదే దేవుని ప్రజలు కూడా వారు ఆధ్యాత్మిక బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా వారిని బయటకు తీసుకొని వస్తానని చెప్పాడు. అంటే ముందు ఆధ్యాత్మిక అంధత్వం నుండి దేవుని ప్రజలను తీసుకుని వస్తాడు. గిదియోను అడ్వెంటిస్ట్ వారికి 144,000 మందికి
ఆయన సూచనగా ఉన్నాడు. మీకా 4:11 మనము చూచుచుండగా సియోను అపవిత్ర పరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు. సో దీనిలో అన్యజనులు అనేకులు అని చెప్పాడు, ఇంగ్లీష్లో మెనీ నేషన్స్ అని చెప్పాడు. సో కనుక ఈ 144,000 మంది వారు సమకూర్చబడ్డ తర్వాత వారి మీదకి అన్యజనులు అనేకులు మెనీ నేషన్స్ వస్తాయి. మెనీ నేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్. 144,000 మంది సమకూర్చబడ్డ తర్వాత వాళ్ళు వర్తమానం బోధిస్తూ ఉన్నప్పుడు వారి మీదకి అనేక మంది జనం వస్తారు. వారు యునైటెడ్ నేషన్స్, 7th కింగ్డమ్ ఆఫ్ ది బైబిల్ ప్రాఫెసీ. సియోను కుమార్తె ఏం చేస్తుంది వీళ్ళ మీదకి రావడానికి? సియోను కుమార్తె రెమనెంట్ 144,000 వీళ్ళు ఏం చేస్తారనంటే, ఎందుచేత అన్యజనులు వాళ్ళ మీదకి వస్తున్నారంటే వీళ్ళు నూరుస్తున్నారు, వీళ్ళు సమకూర్చే వర్తమానము వీళ్ళు బోధిస్తున్నారు. అందుచేత అన్యజనులు అనేకులు సియోను కుమార్తె మీదకి వాళ్ళు వస్తారు. మీకా 4:12 నుంచి 13 వరకు. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడుగాను నేను చేసి ఉన్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. వారి ఆస్తిని సర్వలోక నాథునికి ప్రతిష్ఠించుచుందును అని చెప్పాడు దీనిలో. సో సియోను కుమార్తెతో ఏమన్నాడంటే, లేచి కళ్ళమును త్రొక్కుము. నువ్వు లేచి ఏం తొక్కాలి? కళ్ళమును త్రొక్కుము. సో సియోను కుమార్తె అంటే అడ్వెంటిజంలో శేషించబడిన వారు 144,000 మంది. వారు లేచి కళ్ళమును తొక్కుము. గిద్యోను ఎక్కడ ఉన్నాడు? కళ్ళం దగ్గర ఉన్నాడు. ఆయన కళ్ళమును త్రొక్కుతున్నాడు, ఆయన వేరు పరుస్తున్నాడు. లేచి కళ్ళమును త్రొక్కుము, అనేక జనములను నీవు అనగా ద్రొక్కుదువు అని చెప్పాడు. సియోను కుమార్తె ఎప్పుడు లెగుస్తుంది, ఎప్పుడు నిలబడుతుంది అని అంటే, ఆదివారం చట్టం వచ్చినప్పుడు నిలబడుతుంది. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత వీళ్ళు 144,000 మంది పెద్దకేక వర్తమానం వారు బోధిస్తారు. బోధించినప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, కళ్ళము త్రొక్కుమ అంటే కళ్ళము త్రొక్కటం అనే లేకపోతే గానుగ తొట్టులో వేసి దాన్ని త్రొక్కటం అన్న ఒకటే భావము వస్తుంది. అంటే వీళ్ళు పెద్దకేక వర్తమానం బోధించిన తర్వాత మీరు కళ్ళమును తొక్కుతారని చెప్పాడు. అని అంటే నిజంగా శిక్షించేది 144,000 మంది కాదు, 144,000 మంది వర్తమానం బోధిస్తారు. కనుక ఆ వర్తమానము తృణీకరించిన వారు దేవుని చేత శిక్షించబడతారు. అయితే ఈ వర్తమానం వీళ్ళు బోధిస్తున్నారు కనుక అంటున్నాడు, నువ్వు కళ్ళం తొక్కమనే మాట చెప్తున్నాడు. గానుగులు తోటలో వేసి ద్రాక్షాలను తొక్కినట్లుగా ఆ పని ఎవరు చేస్తారంటే యేసుక్రీస్తు వారు చేస్తారు. ఇక్కడ దీనిలో గిద్యోను దేనికి సూచనగా ఉన్నాడంటే రెండింటికి సూచనగా ఉన్నాడు. ఒక 144,000 మంది సూచనగా ఉన్నాడు, 2 యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఇది దేవుని ప్రజలు శిక్షించే పని చేయరు, కానీ దేవుని ప్రజలు బోధించే వర్తమానం తృణీకరించడం ద్వారా వారి మీదకి దేవుని శిక్ష రాబోతూ ఉంది. సో కనుక ఇక్కడ దీనిని త్రొక్కమని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఏ వర్డ్ టు ద లిటిల్ ఫ్లాక్ పేజ్ 12. ఎప్పుడు ఈ విధంగా తొక్కబడుతుందో, కళ్ళం తొక్కబడుతుందో, ద్రాక్ష తోటలో ద్రాక్షాలను తొక్కబడతాయి, దీనిలో చెప్తున్నాడు. ఏ వర్డ్ టు ద లిటిల్ ఫ్లాక్ పేజ్ 12. దిస్ విల్ నాట్ టేక్ ప్లేస్ until Jesus has finished his priestly office in the heavenly sanctuary and lays off his priestly attire and puts on his most kingly robes and crown to ride forth on the cloudy chariot to thresh the heathen in anger and deliver his people. సో కనుక పరలోక రాజ్యంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆయన పరిచర్య ముగించేసి ఆయన యాజక వస్త్రాలు తీసేసిన తరువాత అప్పుడు ఏం చేస్తాడంటే ఈ గానుగ త్రొట్టెను ఆయన త్రొక్కుతాడు. అప్పటికి వర్తమానము బోధించడము అయిపోతుంది. సో గానుగ అని అంటే గిద్యోను గానుగ దగ్గర నిలబడి ఉన్నాడు, అంటే ఆఖరి ఏడు తెగిరికి దగ్గరగా ఉన్నాడు అనమాట. ఆయన బోధించే వర్తమానము మనుషులు అంగీకరిస్తే దాన్ని తప్పించుకుంటారు ఏడు తెగుళ్ళను, లేకపోతే గానుగ తొట్టులో వేయబడి వారు త్రొక్కబడతారు. యెషయా
41వ అధ్యాయము 14 నుండి 16 వరకు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. దీనిలో ఈ వాక్యం మొదట్లో పురుగు వంటి యాకోబు అని చెప్పాడు. పురుగు వంటి యాకోబు అనే ఈ ఎక్స్ప్రెషను దేనికి సూచనగా ఉందంటే ఎటువంటి విలువ లేని ప్రజలకు సూచనగా ఉంది. 144,000 మంది ఈ లోకంలో వారికి ఎటువంటి విలువ లేని ప్రజలుగా వారు కనిపిస్తారు. వారు బోధించే బోధ, వారి జీవన శైలి అంతా లోకానికి వ్యత్యాసంగా ఉంటుంది. వారు కొద్దిమందే ఉంటారు. అందుకే అన్నాడు పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. కొద్దిమందే ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని దీనిలో చెప్పాడు. నీవు పర్వతములను నూర్చుదువు. ఎవరు? పురుగు వంటి యాకోబు. వాస్తవంగా 144,000 మంది శిక్షిస్తారా దేవుని ప్రజలను? వారు శిక్షించరు. వారు బోధించిన వర్తమానము దేవుని శిక్ష వారి మీదకి వచ్చేలాగా వారు చేసుకుంటారు. సో కనుక వీళ్ళు బోధించే వర్తమానము శిక్షను తప్పించుకోవటమా లేకపోతే శిక్షించబడటమా అనేది ఈ వర్తమానం అంగీకరించడము తృణీకరించడం పైనే ఆధారపడి ఉంది. దీనిలో అన్నాడు, దీనిలో నీవు పర్వతములను నూర్చుదువు. ఈ మాట మీరు విన్నప్పుడు పర్వతములను నూర్చుదువు అంటే దీనిలో ఆ చెదరగొడతానని చెప్పాడు, చెదరగొట్టి పొడిగా చేస్తానని చెప్పాడు. ఈ మాట మనం ఎక్కడ చూస్తామో దానియేలు 2వ అధ్యాయంలో చూస్తాం. దాని 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ఆ విధంగా ఉంటే చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమ మీద పడి దాన్ని తుత్నీయులుగా చేస్తుంది. ఇది కడవరి 7 తెగులకి సూచనగా ఉంది. దీనిలో చెప్తున్నాడు. దాన్ని ఏమన్నాడనంటే 16వ వాక్యంలో ఏమన్నాడు? నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. అంతకుముందు 15వ వాక్యంలో నీవు పర్వతములను నూర్చుదువు అని చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు నువ్వు పర్వతములను నూర్చుదువు అని? పురుగు అంటే యాకోబుకి చెప్తున్నాడు. యాకోబు ఎవరు? 144,000 మంది. వాళ్ళకి చెప్తున్నాడు. సో మీరు ఈ విధంగా నూరుస్తారని. అంటే ఇది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహమునను తుత్తునీయులుగా చేస్తుంది. దాని యొక్క పొడి గాలికి చెదరగొట్టబడుతుంది. ఇది యేసుక్రీస్తు వారు ఏమి చేయబోతున్నారు దీనిలో చెప్పాడు. లోకరాజ్యములను నూరుస్తారని చెప్పాడు. గిడియన్ ఆయన దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడో ఆయన ఎక్కడ ఉన్నాడు? గానుగు చోటున, గానుగు దగ్గర ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట అది దానిలో దేవుని యొక్క వర్తమానము ఉంటుంది. దేవుడు గిద్యోను పిలిచాడు. పిలిచినప్పుడు గిద్యోనుకు సందేహం కలుగుతుంది. నేను వినే స్వరము మోషేని దేవుడు పిలిచినప్పుడు అటువంటి స్వరమే నన్ను పిలుస్తుందా, ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడా అనే సందేహము గిద్యోనుకు వస్తుంది. అందుకని అంటాడు, నాకు ఒక సూచన చూపించు, నువ్వు నాతో మాట్లాడేది నీవే దేవుడివే అని నాకు ఒక సూచన చూపించమని గిద్యోను దేవుడిని అడుగుతాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 17వ వాక్యం నుండి 40వ వాక్యం వరకు మనం చదువుకుంటూ వెళ్దాం. ఓకే, ముందుగా 17వ వాక్యం. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము. గిద్యోను ఒక సూచన అడిగాడు. గిద్యోను ఎవరు సూచనగా ఉన్నారు? 144,000 మంది. గిద్యోను ఒక సూచన అడిగాడు. ఇప్పుడు 144,000 మందిని దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడు వీళ్ళకి కూడా ఒక సూచన ఇచ్చాడు. ఈ వర్తమానము బోధించడానికి దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నప్పుడు ఆయనకి నిజంగా నీవు నన్ను ఎన్నుకున్నావు అని చెప్పడానికి ఒక సూచన ఆయనకు కూడా కావాలి. అప్పుడు ఒక సూచన ఇచ్చాడు.
ఆయనకు కూడా. సో అదేవిధంగా ఇక్కడ గిద్యోను ఒక సూచన అడుగుతున్నాడు, గిద్యోనికి ఒక సూచన ఇస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మన కాలంలో కూడా ఈ వర్తమానం బోధించడానికి ఎన్నుకున్న ఈ మనిషికి కూడా ఒక సూచన కావాలి. ఆయనకి ఆ మనిషికి ఇచ్చిన సూచన ఏమిటంటే 2001 సెప్టెంబర్ 11 సూచన. అది ఆ సూచన జరిగినప్పుడు ఈ వర్తమానం బోధించే ఈ సేవకుడు, ఈ ప్రజలు వారు పూర్తిగా నమ్మారు. ఇంకా సో దేవుడు ఈ వర్తమానం దేవుడే ఇచ్చాడు, దీన్ని దేవుడే నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఈయన ఒక సూచన అడిగాడు, ఆయనకి సూచన ఇస్తాడు. సైన్స్ ఆఫ్ టైమ్స్, June 23, 1881. Gideon desired some token that the one now addressing him was the same that spoke to Moses in the burning bush. ఆ పదలో మోషేతో ఎవరు మాట్లాడారో అదే మనిషి నాతో మాట్లాడుతున్నాడా అని ఆయనకు ఒక సూచన కావాలని అడిగాడు. ఆ సూచన దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడున్న మనకు కూడా సూచన ఇచ్చారు. ట్విన్ టవర్స్ కూలిపోవటం అది సూచన. 18వ వాక్యం, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకప్ పిల్లను తూముడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షమ క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా. 20వ వాక్యం, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. ఇది తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పట్టమన్నాడు? రాతి మీద పెట్టి దాని మీద నీళ్లు పోయమని చెప్పాడు. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ఆ ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమయ్యను. మాంసమును పొంగని భక్ష్యములను తెచ్చాడు. ఎక్కడ పెట్టమని చెప్పాడు? రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాడు. రాతి యేసుక్రీస్తు వారు, దాని మీద నీళ్లు పోయటము పరిశుద్ధాత్ముడు. సో రాక్ ఆఫ్ ఏజెస్, మన వెనక ఉన్న చార్ట్స్ రెండు రాక్ ఆఫ్ ఏజెస్, ఇవి మనకి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన వర్తమానము. ఓకే. 22వ వాక్యం, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను సూచితున్నా. నేను గిద్యోను ఆయనతో మాట్లాడుతున్నది దేవుడే ఆయన గ్రహించిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఆహాహా అన్నాడు. ఆహాహా అనే మాట యొక్క అర్థం ఏంటంటే అలాస్, ఇంగ్లీష్లో ఓ శ్రమ అని అర్థం. గిద్యోను ఈ యొక్క అనుభవంలో, ఈ చరిత్రలో మనము 7th ట్రంపెట్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఇంకా చదువుకుంటూ వెళ్తే మనం చూస్తాం దానిలో. ఓకే. యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను సూచితిని అనేను. 23వ వాక్యం, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. గిద్యోను చనిపోతాడు? గిద్యోను చనిపోడు. ఎందుకని? 1,80,000 మంది వాళ్ళు చనిపోరు. సో దేవుని చూస్తారు, అయినా కూడా చనిపోరు. కారణం ఏంటంటే వారికి దేవునికి గుణశీలత ఉంటుంది. ఎవరైతే దేవుని గుణశీలతకు మార్చబడతారో వారు దేవుని ముఖాముఖిగా చూస్తారు. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, బలిపీఠం దేనికి సూచనగా ఉంది? బలిపీఠం అంటే మందిరమునకు సూచనగా ఉంది. యెహోవా నామమున బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా సమాధాన కర్త అనే పేరు పెట్టాను. నేటి వరకు అది అబ్రియేజీయుల ప్రాంతంలో ఉన్నది అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ బలిపీఠం కట్టిన తర్వాత ఇప్పుడు గిద్యోను ఆయన పని ప్రారంభిస్తాడు. బలిపీఠం కట్టేయటం అయిపోయిందని అంటే 1,40,000 మంది సమకూర్చబడతారు. అప్పుడు వీళ్ళు ఇంకొక పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వేరే పని చేస్తారు. వేరే పని ఏమిటి? వేరే ప్రజలను, దేవుని ప్రజలను ఆయన పిలిచే పని వీరు చేస్తారు. 25వ వాక్యం, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి ఆ కోడెను అనగా
7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా నున్న దేవతా స్తంభమును నరికివేసి. ఇక్కడ అంటున్నాడు బలిపీఠం కట్టడం అంటే ఆయన పని ప్రారంభించాడు. ఈ పనిలో ఏమని చెప్పాడనంటే ఆయన నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టు. ఇప్పుడు గిద్యోను చేయవలసిన పని ఏంటంటే ఆయన తండ్రి కట్టిన ఈ బలిపీఠమును పడగొట్టాలి. గిద్యోను తండ్రి ఎవరికి సూచనగా ఉన్నాడు? గిద్యోను తండ్రి గిద్యోను తండ్రి ఎవరికి సూచనగా ఉన్నాడంటే గిద్యోను ఎవరో మనం తెలుసుకుంటే వాళ్ళ తండ్రి ఎవరో తెలుస్తుంది. గిద్యోను ఎవరో 1,44,000 మందిలో 1,44,000 మంది సమకూరుస్తాడు. ఆయన 1,40,000 మందికి సూచనగా ఉన్నాడు. అయితే వాళ్ళ తండ్రి ఎవరు? వాళ్ళ తండ్రి ఎవరై ఉంటారు? అటువంటి చర్చ్ లీడర్స్. సో కనుక వారు కట్టిన దానిని ఈయన పడగొట్టాలి. ఎవరో 1,44,000 మంది దేవుడు సిద్ధం చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి కట్టిన దాన్ని అంటే లీడర్షిప్ ఆఫ్ అడ్వెంటిజం వాళ్ళు ఏమైతే కట్టారో దానిని పడగొట్టాలి గిద్యోను. అది ఆయన చేయవలసిన పని. ఏమిటది? బయలు యొక్క బలిపీఠమును పడగొట్టాలి. అంటే అడ్వెంటిజంలో వారు బయలుకి బలిపీఠం కట్టారు. బయలుకి బలిపీఠము కట్టారు. బయలుకి బలిపీఠం కట్టడం అని అంటే దేవుని మాట కంటే దేవుని మాటకు పైగా మనిషి మాటను పైన పెట్టడము బయలుకు బలిపీఠము కట్టుట. 26వ వాక్యం నుండి చదువుదాం. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడును తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి నర్పించమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఆయన బలిపీఠం కట్టిన తర్వాత ఏమన్నాడంటే నువ్వు మీ తండ్రి కట్టిన ఈ బలిపీఠములను నువ్వు పడగొట్టమని చెప్పాడు. కనుక వీటిని పడగొట్టడానికి ఆ గిద్యోను ఆయన పగలు పడగొట్టలేదు. ఎప్పుడు పడగొట్టాడు? రాత్రి పడగొట్టాడు. ఎందుకు రాత్రి పడగొట్టాడు? బయట పగలు పడగొట్టలేదు అని అంటే పగలు పడగొడితే ఆయన్ని అడ్డుకుంటారు ఆ పని చేయకుండా. అందుకని అందరు నిద్రపోయిన తర్వాత ఆ రాత్రి సమయంలో దానిని ఆ స్తంభములను ఆ బలిపీఠములను బయలుకు కట్టిన బలిపీఠములను పడగొట్టాడు. సో కనుక పగలు కాకుండా రాత్రి చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే వారు కనపడకుండా చేస్తున్నాడు. ఈ పని కనపడకుండా చేస్తున్నాడు. ఈ వర్తమానం బోధించే వారు కూడా వారి ఈ పని పగలు చేయరు, రాత్రి చేస్తారు. రాత్రి చేయటం అంటే ఏమిటంటే వారి కనపడకుండా చేయటము అనగా అడ్వెంటిజంలో ఉండి బోధించే వర్తమానం కాదు. ఈ వర్తమానం బోధించాలంటే అడ్వెంటిజంను విడిచిపెట్టి బయటికి రావాలి. సో కనుక ఆ బలిపీఠమును పడగొట్టాలంటే లోన ఉండి నువ్వు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని పడగొట్టని ఎవరో అడ్డుకుంటారు. కనుక ఈ వర్తమానం బోధించే ప్రజలు వారు సంఘం నుంచి బయటికి వచ్చి బయట నుండి వారికి వర్తమానం బోధించాలి. ఈ బలిపీఠంలో అడ్వెంటిజం బలిపీఠం వాడు పడగొట్టాలి. Signs of Times, June 23, 1881. The family to which Gideon belonged was grievously infected with idolatry. సో గిదియోను ఏ కుటుంబానికి చెందినవాడు ఆ కుటుంబం వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు. గిదియోని అడ్వెంటిజం నుంచి బయటకు వచ్చిన మనిషి దానిలో విగ్రహారాధన ఉంది. సో వాళ్ళ తండ్రి అదే చేస్తున్నాడు. దాన్ని బలిపీఠం కట్టాడు. దాన్ని తండ్రి పెట్టిన బలిపీఠంను ఈయన పడగొట్టాలి, కుమారుడు పడగొట్టాలన్నమాట. 1,44,000 మంది. ఓకే. ద ఫ్యామిలీ టు విచ్ గిడియన్ బిలాంగ్డ్ వాజ్ గ్రీవియస్లీ ఇన్ఫెక్టెడ్ విత్ ఐడాలట్రీ. ద వర్క్ దట్ గిడియన్ ఈజ్ గోయింగ్ టు డూ రిక్వైర్స్ that first, before he can be used to go thresh Babylon to destroy the system of Baal in the world, he first has to take Babylon out of his own home. సో కనుక ఇప్పుడు గిద్యోను వెళ్ళి ఆ బబులోనులో ఉన్న ప్రజలను బయటికి తీసుకుని రావాలంటే ఆ ముందుగా ఈ వారిలో ఉన్న బబులోనును తీసివేయాలి. అర్థమైందండి? సో గిద్యోను ఏం చేస్తాడో ముందు ఆయన బబులోన్లో ఉన్న ప్రజలను ఆయన బయటికి పిలవాలి. అంటే ముందు మనలో ఉన్న బబులోను తీసేయాలి. మన బబులోన్లో ఉన్న ఆధ్యాత్మికంగా. సో కనుక మనలో ఉన్న బబులోని ముందు తీసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత అప్పుడు బబులోన్లో ఉన్న ఇతరులను పిలవటము జరుగుతుంది. అందుకే అన్నాడు హీ ఫస్ట్ హ్యాస్ టు టేక్ బాబిలోన్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ హోమ్. మన కుటుంబంలో బబులోన్ ఉంది, మన అడ్వెంటిజంలో బబులోన్ ఉంది.
సో అందుకని బబులోని విడిచి మీరు బయటికి రావాలని చెప్తున్నాడు దీన్ని. ఆధ్యాత్మికంగా బబులోన్లో ఉన్నాం. సో ముందు బయటికి వస్తే తర్వాత లోకంలో ఉన్న వారిని బబులోన్ నుంచి బయటికి పిలుస్తాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. హిస్ ఫాదర్ ఎరెక్టెడ్ అట్ ఆఫ్రా వేర్ హీ డెల్ట్ a large altar to Baal, at which the people of the town worshipped. Gideon was commanded to destroy this altar, to cut down the groves that surrounded it, and in its stead to erect an altar to Jehovah over the rock on which the offering had been consumed. ఏమని చెప్పాడు? నువ్వు ఆ బలిపీఠాన్ని కట్టు, బయలు కట్టిన ఆ బలిపీఠాన్ని పడగొట్టి నువ్వు ఆహారం తీసుకొచ్చి పెట్టాడు కదా బండపైన, ఆ బండపైన నువ్వు ఏం కట్టాలి? నువ్వు మళ్ళా ఆల్టర్ కట్టాలి, మందిరాన్ని కట్టాలి. సో కనుక ఆ బండ ఏమిటి? రాక్ ఆఫ్ ఏజెస్. సో ఆల్టర్ ఎక్కడ కట్టాలి? దీని మీద కట్టాలి. సో గిడియోని చెప్తున్నాడు, అంతకుముందు పరీక్షించినప్పుడు ఆ మాంసమును ఆ భక్ష్యములు తీసుకుని పెట్టినప్పుడు వాటిని రాతి మీద పెట్టమని చెప్పాడు. సో కనుక నీ వీటిని పడగొట్టి అడ్వెంటిజంలో ఉన్న ఈ బబులోన్కి సంబంధించిన ఈ బయలు సంబంధించిన వాటిని పడగొట్టి నీవు వాటిపైన నీవు ఆల్టర్ కట్టమని చెప్తాడు. ఓకే. సో and thereon offer a sacrifice unto the Lord. Gideon faithfully carried out these directions, performing the work by night, lest he should be compelled to detest if he attempted it by a day. సో పగలు కనుక ఈ పని చేస్తే ఆయన అడ్డుకుంటారు కనుక పగలు కాకుండా రాత్రి పని చేస్తాడు. రాత్రి పని చేయటం అంటే ఏమిటి? సో వారికి కనపడకుండా అక్కడి నుంచి ప్రక్కకు వచ్చి వారికి వర్తమానము బోధించాలి. సో కనుక ముందు మనము ఆధ్యాత్మికంగా ఉన్న బబులోన్ నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మికంగా వచ్చి వారికి వర్తమానము బోధించాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద డెలివరర్ ఆఫ్ ఇజ్రాయెల్ మస్ట్ డిక్లేర్ వార్ అపాన్ ఐడాల్ట్రీ బిఫోర్ హీ వెంట్ టు బ్యాటిల్ విత్ ద ఎనిమీస్ ఆఫ్ హిస్ పీపుల్. కనుక ముందు యుద్ధం ఎక్కడ చేయమని చెప్తున్నాడు దీనిలోను? ముందు నువ్వు నీ కుటుంబంతో యుద్ధం చేయి. ఆ కుటుంబంతో యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి నువ్వు యుద్ధము చేయమని చెప్పాడు. ద డెలివరర్ ఆఫ్ ఇజ్రాయెల్ మస్ట్ డిక్లేర్ వార్ అపాన్ ఐడాల్ట్రీ బిఫోర్ హీ వెంట్ టు బ్యాటిల్ విత్ ద ఎనిమీస్ ఆఫ్ హిస్ పీపుల్. హీ మస్ట్ ఎస్టీమ్ ద ఆనర్ ఆఫ్ గాడ్ అబౌవ్ ది క్రెడిట్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ రిగార్డ్ ద డివైన్ కమాండ్స్ యాజ్ మోర్ ఆబ్లిగేటరీ దెన్ పేరెంటల్ అథారిటీ. కనుక నేను ఈ సంఘంలో ఉన్నాను కనుక నేను ఈ సంఘాన్ని గౌరవించాలి. కానీ ఈ సంఘాన్ని గౌరవించినప్పుడు దీనికంటే ఎక్కువ దేని గౌరవించాలని చెప్తాను మిసెస్ వైట్. ఫాదర్ కాదు, లేకపోతే ఈ కుటుంబ సభ్యులు కాదు, కుటుంబం కన్నా కూడా తండ్రి కన్నా కూడా నువ్వు ఎక్కువగా దేవునికి గౌరవం ఇవ్వాలి. ఆనర్ గాడ్, కుటుంబం కాదు. అడ్వెంటిస్ట్ సంఘం ఇప్పుడు ప్రస్తుతం ఏమంటారంటే ఈ వర్తమానం బోధిస్తే అడ్వెంటిస్ట్ చర్చ్ దేవుని సంఘం, అది వాస్తవం. అది కానీ దేవుడు సత్యం ఇచ్చినప్పుడు కుటుంబమున కన్నా దేవుని మాటకు ఎక్కువ గౌరవం ఇవ్వాలి. సంఘమున కన్నా దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. గిద్యోనికి వెళ్ళి మీ తండ్రి నిలబెట్టిన ఆ బయలుకు కట్టిన బలిపీఠను పడగొట్టమని చెప్పినప్పుడు దాన్ని వెళ్ళి ఆయన పడగొట్టాడు. ఇప్పుడు ఇటువంటి పని జరుగుతుంది. దేవుడు ఆయన సంఘమును శుద్ధి చేస్తున్నాడు. ఈ శుద్ధి చేసినప్పుడు మనము దేవుని సంఘము కన్నా కూడా దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. తండ్రి కంటే కూడా గిద్యోనికి ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు? దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇట్ వాజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ దట్ ద deliverance of Israel should be preceded by a solemn protest against the worship of Baal and an acknowledgement of Jehovah as the only true and living God. అడ్వెంటిజంకి ఏం బోధించాలి తెలుసు? ఇప్పుడు నిజమైన దేవుని గురించి బోధించాలి. నిజమైన దేవుని గురించి 25-20 నమ్మటము అంటే నిజమైన దేవుని నమ్మటం. మిల్లర్ రైట్కి ఇచ్చిన 14 రూల్స్ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్, దీన్ని నమ్మటం అంటే నిజమైన దేవుని నమ్మటం. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ నమ్మటం అంటే నిజమైన దేవుని నమ్మటం. వీటిని మనం తృణీకరిస్తే మనం దేవుడిని తృణీకరించినట్టు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వర్తమానం ఇది. సో కనుక ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలని అంటే నిజమైన దేవుడిని బోధించడం. నిజమైన దేవుడిని బోధించడం అంటే దేవుడు ఏమైతే చెప్పాడో, మనకు ప్రారంభంలో మనకి ఏమైతే ఇచ్చాడో వాటిని నమ్మటమే సజీవుడైన దేవుణ్ణి మనము నమ్మటము అవుతుంది. సో కనుక మొట్టమొదటిగా గిద్యోను అడ్వెంటిజంలో ఉన్న
ఈ బలిపీఠములను ముందు ఆయన పడగొడతాడు. ఈ 1,44,000 మందిలో ఉండాలనంటే వారు ముందు ఈ బలిపీఠములను, తండ్రి నిలబెట్టిన ఆ బలిపీఠములను ముందు, బయలుకు పెట్టిన ఆ బలిపీఠములను ముందు అతను పడగొట్టాలి. 28వ వాక్యం. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యెహోషువ కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరి వారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసిన గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా, ఈ పని చేసినందుకు ఏమంటున్నారు తండ్రి కుటుంబం వాళ్ళు, ఆ ప్రజలు ఏమని పిలుస్తున్నారు అతనే, ఈ విధంగా ఎవరు పడగొట్టారు, ఈ బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారంటే వాళ్ళు గ్రహించారు ఇది గిద్యోను పనిచేశాడని. ఆ మనిషి చావాలని చెప్తున్నారు, కానీ గిడియోన్ చావడండి, ఆయన చివరి వరకు బ్రతికే ఉంటాడు, స్పిరిచువల్ గిడియన్. సో ఇటువంటి రివార్డ్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ టైంలో ఆ తండ్రి ఏలియా మాట్లాడినట్టుగా ఇక్కడ మాట్లాడతాడు. ఏమంటాడంటే చూద్దాం తర్వాత 31వ వాక్యము. యోవాషు తనకు ఎదురుగా నిలిచి వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావలను, ఎవడో వాని బలిపీఠమును గట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును గుట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలును పేరు పెట్టెను. ఏమన్నాడంటే ఇక్కడ గిద్యోను తండ్రి ఏమంటున్నాడు, ఈ బలిపీఠము కట్టారు బయలుకి, ఒకవేళ అతను దేవత అయితే కనుక తనకు తనే వాదించుకోవచ్చు, ఇంకెవరు అవసరం లేదు, తను వాదించుకోమని కర్మెలు పర్వతం పైన ఏలియా చెప్పినట్లుగా మీ దేవుడు నిద్రపోతున్నాడా, లేకపోతే ఏమైనా ప్రయాణంలో ఉన్నాడా, ఎగతాళి చేస్తాడా, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ బయలు దేవత నిజంగా దేవుడైతే కనుక తన్నే వాదించుకుని తన్నే రక్షించుకోమని ఆయన చెప్తున్నాడు. చెప్పి ఇక్కడ ఒక పేరు పెట్టాడు. వాళ్ళ తండ్రి తన కుమారుడికి గిద్యోనికి ఇంకొక పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు అంటే అది యెరుబ్బయలు అని పేరు పెట్టాడు. యెరుబ్బయలు అంటే అర్థం ఏంటంటే లెట్ బాల్ ప్లీడ్, బయలు తనకు తానే వాదించుకో అనే పేరు ఆయన దానికి పెట్టాడు. 33వ వాక్యము. మిద్యానీయులు అందరూ అమాలేకీయులు అందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా. ఇప్పుడు ఈ విధంగా ఈయన పడగొట్టినప్పుడు ఎంతమంది వచ్చారు ఈయన మీదకి? 3 వచ్చారు. ఈ బలిపీఠంను కట్టినప్పుడు బబులోను నుంచి బయటికి పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి ఇక్కడ 3 శత్రువులు వచ్చారు. వచ్చి వాళ్ళు ఎక్కడున్నారు? యెజ్రెయేలు మైదానంలో దిగగా. సో యెజ్రెయేలు మైదానం ఎక్కడ ఉంది? అది కర్మేలు పర్వతం ఉన్న ఆ లోయ ప్రాంతంలో అది ఉంది. సో ఈ స్థలం దేనికి సూచనగా ఉందనంటే బైబిల్లో ఎక్కువ యుద్ధాలు, గొప్ప యుద్ధాలు ఈ ప్రాంతంలో జరిగాయి. ఇక్కడ ఆఖరి యుద్ధం జరగబోతుంది. చివరిగా దేవుని ప్రజలు వాళ్ళ 3 శత్రువులతో వారు పోరాడవలసి ఉంటుంది. 34వ వాక్యము. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. సో దీనిలో ఇక్కడ ఆత్మ గిద్యోను ఆవేశించెను. పరిశుద్ధాత్మ గిద్యోని మీదకి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అతడు బోర ఊదినప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో ఇక దీనిలో 3-1 కాంబినేషన్ మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం చూస్తే మనష్షీయులందరూ ఒకటే, తర్వాత ఆషేరు, జెబులూను, నఫ్తాలి 4, 3+1 కాంబినేషన్. ఆయన ఎప్పుడైతే బోర ఊదాడో
బోర ఊదడం ఎప్పుడు ఊదారు? ట్రంపెట్ సౌండ్ 2001 సెప్టెంబర్ 2001 సెప్టెంబర్ 11 గిద్యోను మీదకి ఆత్మ వచ్చింది. ఆయన ఇప్పుడు బోర ఊతాడు, లేకపోతే బోర ఊదినప్పుడు ఆత్మ వచ్చింది. సో లేటర్ నేను మొదట్లో చెప్పాను, అడ్వెంటిస్ట్ వారు ఎవరో వారికి తెలుసు. అడ్వెంటిస్ట్ వారు కడవరి వర్షం పొందే ప్రజలు వాళ్ళు, కడవరి వర్షం పొంది పెద్ద కేక వర్తమానం ఇచ్చే ప్రజలు వాళ్ళు, మూడు దూతల వర్తమానం బోధించే ప్రజలు వీళ్ళు. వాళ్ళకి తెలుసు పరిశుద్ధాత్మను పొందేవాడిని. సో గిద్యోను ఆయన ఆత్మను పొందినప్పుడు ఆయన బోర ఊదే, ట్రంపెట్ సౌండ్. Signs of Times, July 23, 1881. The whole transaction with the stirring appeals of Gideon produced a powerful effect upon the people of Ophrah and Israel. All thoughts of violence were dismissed, and when moved by the Spirit of the Lord, Gideon sounded the trumpet of war. They were among the first to gather to him. He then sent messengers throughout his own tribe of Manasseh, and also to Asher, Zebulun, and Naphtali, and all cheerfully obeyed the call. సో కనుక ఈ వర్తమానం ఇలా బోధించినప్పుడు దీనిలో 3-1 కాంబినేషన్ ఎక్కడ చూస్తాం? 3-1 కాంబినేషన్ మనం ప్రకటన 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 3-1 కాంబినేషన్. 3-1 కాంబినేషన్ అంటే పరిశుద్ధాత్మ వర్తమానం అది. సో ఇక్కడ మనకు స్పష్టంగా దేవుడు దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. పెద్ద కేక వర్తమానం ఇక్కడ నుంచి బోధిస్తారు. 36వ వాక్యము. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లుగా నా చేత ఇశ్రాయేలీలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెబెచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెపొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో ఆయనను. ఇప్పుడు మరొక పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఇంకోటి అడుగుతున్నాడు, ఏమన్నాడంటే, నువ్వు నా ద్వారా ఈ ప్రజలందరినీ నువ్వు రక్షిస్తావని నేను నమ్మటానికి నాకు మరొక సూచన కావాలి. అది ఏమిటంటే, కళ్ళములో నేను గొర్రె బొచ్చు పెడతాను, ఆ బొచ్చు మీద ఈ మంచు పడాలి, మిగతా ప్రాంతం అంతా కూడా మంచు పడకూడదు అని చెప్పాడు. గొర్రె బొచ్చు దేనికి సూచనగా ఉంది? దేవుని ప్రజలకు సూచనగా ఉంది. మంచు దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. కనుక నేను ఈ కళ్ళము దగ్గర కళ్ళంలో నేను ఈ గొర్రె బొచ్చు పెడతాను, రాత్రి మంచు దాని మీదే పడాలి, చుట్టూ ఎక్కడ పడకపోతే అప్పుడు నేను నమ్ముతాను, నువ్వు నన్ను పిలిచావని, నా ద్వారా నువ్వు ఇశ్రాయేలును రక్షిస్తావని నేను నమ్ముతానని ఆయన చెప్పాడు. తర్వాత 38వ వాక్యం. అలాగున జరిగను, అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చెను పిడిచి నీళ్లతో పాత్ర నిండి వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద ఆ మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండును. మళ్ళీ రెండోసారి మళ్ళీ పరీక్షించాడు ప్రభా. ఈసారి రెండవ రోజే ఏమన్నాడంటే, ఈసారి ఈ మంచు మొత్తం ఆ ప్రాంతం అంతా పడాలి, కానీ ఈ బొచ్చు మీద గొర్రె బొచ్చు మీద పడకూడదు అని చెప్పాడు. మళ్ళీ దేవుడు ఆయన అడిగినట్లుగానే మంచు ఆ చుట్టూ అంతా పడుతుంది, కానీ ఈ బొచ్చు పైన ఇది పడలేదు. సో దీనిలో 2 సార్లు పరీక్షించాడు. ఈ సందర్భంలో దేని గురించి పరీక్షించాడు? మంచు ఆ గొర్రె బొచ్చు పైన పడటం దేనికి సూచనగా ఉంది? దేవుని ప్రజల మీదకి పరిశుద్ధాత్ముడు రావటము సూచనగా ఉంది. ఇది ఏం తెలియజేస్తుందనంటే, 2 సార్లు ఇది అడిగాడు. ఒకసారి గొర్రె బొచ్చు మీద మంచు పడింది, ఇంకొకసారి గొర్రె బొచ్చు మీద మంచు పడలేదు. అంటే దేవుని ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకునే ప్రజలు ఉన్నారు, పరిశుద్ధాత్మని పొందుకునే ప్రజలు ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11 నుంచి దేవుడు ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఈ విధంగా కుమ్మరిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజల్లో కొంతమంది పరిశుద్ధాత్మను పొందుతారు, కొంతమంది పరిశుద్ధాత్మను పొందరు. దానికి సూచనగా ఉంది. ఈ 2 సందర్భాల్లో ఒకసారి గొర్రె బొచ్చు మీద మంచు పడుతుంది. అది ఎవరికి సూచనగా ఉందంటే 1,44,000 మంది బుద్ధి కలిగే కన్యకుల సూచనగా ఉంది. వారి పరిశుద్ధాత్మను వారు పొందుతారు. ఇంకొక సందర్భంలో వారి పరిశుద్ధాత్మను పొందరు. ఇంకొక గ్రూప్ అడ్వెంటిజంలో 2 గుంపులు ఉన్నారండి.
బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. దేవుడు బుద్ధి కలిగిన కన్యకులను, బుద్ధి లేని కన్యకులను ఆయన వేరు చేస్తున్నారు, ఆయన గ్యాదర్ చేస్తున్నారు. ఇప్పుడు గిడియోను వర్తమానం ద్వారా మనకి దేవుడు దాన్ని తెలియజేది. ఏ విధంగా ఆయన గ్యాదర్ చేస్తున్నాడు, ఏ విధంగా లేకపోతే వాళ్ళని గుర్తిస్తున్నాడు. హోషేయ 6వ అధ్యాయము 2వ వాక్యము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఏమంటున్నాడు ఇక్కడ హోషేయ ద్వారా ఏమంటున్నాడు? యెహోవా యొద్దకు మరలదము రండి, మళ్ళీ మనం దేవుని దగ్గరికి వెళ్దాం రండి అంటున్నారు. అంటే వీళ్ళు ఎవరి దగ్గర లేరు? వాళ్ళు దేవుని దగ్గర లేరు, దేవుని మార్గంలో లేరు. వెనక్కి రండి. ఆయన్నే మనలను చీల్చిను. చెదరగొట్టింది ఎవరో? చెదరగొట్టబడ్డారు వీళ్ళు. సో కనుక మళ్ళీ దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం మనము రండి అని చెప్తున్నారు. కనుక మన దేవుని దగ్గర లేకపోతే, మన దేవుని దూరంగా ఉంటే మనకి సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు. సో కనుక దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు అంటున్నారు మళ్ళీ ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి అంటున్నారు. 3వ వాక్యం, యెషయా 6వ అధ్యాయము 3వ వాక్యము. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించెను, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. సో కనుక 2 దినములైన తర్వాత అని చెప్పాడు. 2 దినములైన తర్వాత ఆయనను బ్రతికించను. ఈ 2 దినములు ఏంటి? ఆయన దగ్గరికి వెళ్దాం రండి అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయనలే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్దామంటే 3వ వాక్యం అంటున్నాడు 2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. 2 దినములు అయిన తర్వాత ఈ మంచు పడటము, అదే ఒకరోజు ఆ గొర్రె బొచ్చు పైన మంచు పడుతుంది, 2వ రోజు గొర్రె బొచ్చు పైన మంచు పడదు. ఈ 2 రోజులు ఆ 2 వర్తమానాలకు సూచనగా ఉంది. మొదటి దూత వర్తమానము, 2వ దూత వర్తమానము. ఈ రెండు దూతల వర్తమానము 144,000 మంది అది సమకూరుస్తుంది. ఎప్పుడైతే 144,000 మంది సమకూర్చబడతారో అప్పుడు వీళ్ళు 3వ దూత వర్తమానాన్ని బోధిస్తారు, అప్పుడు వాళ్ళు స్థిరపరచబడతారు. వీళ్ళు 3వ దూత వర్తమానాన్ని బోధిస్తున్నారంటే వారు స్థిరపరచబడ్డారు, అంటే వారు దేవుని ముద్రను వారు పొందారు వాళ్ళు. సో కనుక మొదటి రెండు రోజులు రెండు వర్తమానాల సూచనగా ఉంది. 3వ దినమున మీరు స్థిరపరచబడదురు అని అంటే మీరు ముద్రించబడతారో, మీరు పెద్ద కేక వర్తమానం ఇవ్వడానికి మీరు ఎత్తబడతారు. ఓకే, 2 సార్లు పరీక్షించాడు గిదియోను దేవుణ్ణి. సో ఇది పరిశుద్ధాత్మ వర్తమానము. ఒక సూచన అడిగాడు గిద్యోను, ఆ సూచన ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా అంత్యకాలంలో జీవిస్తున్న మనకు కూడా దేవుడు ఒక సూచన ఇచ్చాడు. గిద్యోను ఏం చేస్తున్నాడు? ఆయన పేరులో భావం ఏంటంటే థ్రెషర్, కూర్చేవాడు, డిస్ట్రాయర్, మైటీ వారియర్. వీళ్ళు 144,000 మంది దేవుని కొరకు గొప్ప సైన్యంగా, గొప్ప గ్రేట్ వారియర్స్గా వీళ్ళు దేవుని కొరకు పనిచేస్తారు. వీళ్ళు డిస్ట్రాయర్ అంటే వీళ్ళు వర్తమానం బోధిస్తారు, దాన్ని తృణీకరించిన వారు శిక్షించబడతారు, వారు గానుగు తొట్టులో వేయబడతారు. అందుచేతనే గిదియోను గానుగు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం గానుగు దగ్గర ఉన్నాం. కొద్ది కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పంపించి ఈ వర్తమానంని అంగీకరించిన ప్రజలు ఆ గానుగును తప్పించుకుంటారు, లేకపోతే వారు ఆ గానుగులో వేయబడతారు. అది కడవరి 7 తెగుళ్ళు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జరగబోయే సంగతులన్నింటినీ కూడా మీరు స్పష్టంగా బయలుపరుస్తున్నారు. ప్రారంభం నుండి చివరి వరకు అంత్యకాలంలో జీవించే అడ్వెంటిజం యొక్క ఈ ప్రజలు, వారు ఎక్కడ తప్పిపోతారో, వాళ్ళు ఏ విధంగా వెనక్కి రావాలో మీరు బయలుపరుస్తూ ఉన్నారు ప్రభా. గిదియోను ద్వారా మీరు అడ్వెంటిజంకి వర్తమానం మీరు అనుగ్రహించారు తండ్రి. కనుక మంచు పడినప్పుడు దాన్ని పొందుకునే ఆ గుంపులో మేము ఉండినట్లుగా మీరు మమ్మల్ని నడిపించండి.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు విధేయులుగా మేము జీవించడానికి, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి కావలసిన పరిశుద్ధాత్మని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ మహిమ కొరకు నడిపించుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.